హాయ్, ఆంధ్రప్రదేశ్లో టీచర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ఏపీ డీఈసీటీ 2026 దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్న ముఖ్యమైన విషయాలన్నిటినీ మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు ఈ డీసెట్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత దీనికి కావలసిన అర్హతలేంటి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంకా చాలా ముఖ్యమైన రూల్స్, డేట్స్ ఏంటో కూడా వివరంగా చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ డీసెట్ అంటే ఏంటి? టీచర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే డీసెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటే డీఈఎల్ఈడి కోర్సుల్లో చేరాలి. ఆ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామే ఈ డీసెట్. సో ఇది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఒక రకంగా గేట్వే లాంటిదనమాట. రైట్, ఇప్పుడు మనం అప్లై చేసే ముందు చూసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం అదే ఎలిజిబిలిటీ. అసలు దీనికి ఎవరు అర్హులు, ఏమేం అర్హతలుండాలో క్లియర్గా చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఈ 3 పాయింట్స్ చాలా కీలకం. ఫస్ట్, అప్లై చేసేవాళ్లు ఇండియన్ అయ్యుండాలి. రెండోది ఏజ్. సెప్టెంబర్ 1, 2026 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే గరిష్ట వయోపరిమితి అస్సలు లేదు. ఇక మూడవది ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ పాస్ అయ్యుండాలి లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్నా కూడా పర్లేదు. సరే, ఇంటర్ పాస్ అయితే సరిపోదు, మినిమం మార్క్స్ కూడా అవసరం. ఇక్కడ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ మారుతుంది. మీరిక్కడ చూడొచ్చు, ఓసీ, బీసీ కేటగిరీల వాళ్లకు కనీసం 50% మార్కులు రావాలి. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కైతే 45% మార్కులొస్తే చాలు. ఓకే, ఎలిజిబిలిటీ అంతా చెక్ చేసుకున్నాం, అంతా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, పేమెంట్ దగ్గర్నుంచి ఫైనల్ సబ్మిషన్ వరకు మొత్తం ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ని ఒక 5 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. స్టెప్ 1, ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ 2, ఫీజు 1000 రూపాయలు కట్టి మీ జర్నల్ నంబర్ తీసుకోండి. స్టెప్ 3, మీ ఫోటో, సిగ్నేచర్ రెడీగా పెట్టుకోండి. స్టెప్ 4, ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయండి. అండ్ ఫైనల్ స్టెప్ 5, అంతా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేసి మీ రెఫరెన్స్ ఐడిని పొందండి. అంతే. ఇక్కడ ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా వినండి. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసే విషయంలో చాలామంది చిన్న చిన్న తప్పులు చేసి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేలా చేసుకుంటారు. వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మీ ఫోటో, మీ సంతకం రెండూ ఒకే ఫైల్లో ఉండాలి. ఫార్మాట్ జేపీఈజీలో ఉండాలి. సైజ్ 50 KB కంటే అస్సలు దాటకూడదు. ఈ ఒక్క పాయింట్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. జర్నల్ నంబర్, రిఫరెన్స్ ఐడి ఈ రెండిటి మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. తేడా చాలా సింపుల్. మీరు ఫీజు కట్టినప్పుడు మీకొచ్చేది జర్నల్ నంబర్. ఈ నంబర్తో మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు. మొత్తం అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు ఫైనల్గా వచ్చేది రిఫరెన్స్ ఐడి. సో జర్నల్ నంబర్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి, రిఫరెన్స్ ఐడి అనేది ప్రాసెస్ పూర్తయిందని కన్ఫర్మ్ చేయడానికి. సరే, అప్లికేషన్ ప్రాసెస్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎంట్రన్స్ టెస్ట్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో డీకోడ్ చేద్దాం. ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏ, దీనికి 60 మార్కులు. ఇందులో టీచింగ్ యాప్టిట్యూడ్, జీకే, ఇంగ్లీష్, తెలుగు ఇలా జనరల్ సబ్జెక్టులు అన్నీ కవర్ అవుతాయి. ఇక పార్ట్ బి, ఇది 40 మార్కులకు ఉంటుంది. ఇది మీరు ఇంటర్లో చదివిన సబ్జెక్టుపై ఆధారపడి ఉంటుంది. అంటే మ్యాథ్స్, సైన్స్ లేదా సోషల్ స్టడీస్లో ఏదో ఒకటి. ఇక సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందంటే చాలా ఫేర్గా ఉంటుంది. ఈ చార్ట్ చూడండి. మొత్తం సీట్లను 4 మెయిన్ సబ్జెక్ట్స్లకు అంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఇంకా సోషల్ స్టడీస్కు సరిగ్గా 25% చొప్పున సమానంగా పంచుతారు. సో అన్ని సబ్జెక్ట్స్లకు ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మరి సిలబస్ ఏం చదవాలి? దీనిపై క్లారిటీ చాలా అవసరం. పార్ట్ ఏ కోసం మన ఏపీ స్టేట్ సిలబస్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఇక పార్ట్ బి కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ రెండూ కవర్ చేయాలి. ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ నోట్. ఎవరైతే ఇంటర్లో వొకేషనల్ కోర్సులు చదివారో వాళ్లు ఈ డీసెట్ రాయడానికి అర్హులు కారు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఇవి రూల్స్ ఇంకా డేట్స్కి సంబంధించినవి. వీటిని అస్సలు మిస్ అవ్వకూడదు.
85%. ఈ నంబర్ చాలా ముఖ్యం, ఎందుకంటే డీసెట్లో ఉన్న మొత్తం సీట్లలో 85% సీట్లు లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వ్ చేసుంటాయి. మిగిలిన 15% మాత్రమే అన్రిజర్వ్డ్, అంటే నాన్ లోకల్ వాళ్లు కూడా పోటీపడచ్చు. ఇంతకీ లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా సరే వాళ్ల ఇంటర్మీడియట్తో కలిపి వరుసగా కనీసం 4 సంవత్సరాలు ఒకే లోకల్ ఏరియాలో చదివి ఉంటే వాళ్లను లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారు. ఈ 85% రిజర్వేషన్కి అర్హత సాధించడానికి ఇది చాలా కీలకం. ఇప్పుడు ఈ డేట్స్ని మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి లేదా నోట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ మార్చ్ 30 నుంచి అందుబాటులో ఉంటుంది. ఫీజ్ పేమెంట్, అప్లికేషన్ సబ్మిషన్ మార్చ్ 31న స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఏప్రిల్ 15, 2026. గుర్తుంచుకోండి, డెడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది తర్వాత అనౌన్స్ చేస్తారు. సో ఏపీ డీఈఈ డేట్ 2026కి సంబంధించి తెలుసుకోవాల్సిన అన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పుడు మన దగ్గరున్నాయి. మీ టీచింగ్ కెరియర్కి ఒక రకంగా చెప్పాలంటే రోడ్ మ్యాప్ రెడీగా ఉంది. మరింకెందుకు ఆలస్యం? మీ మొదటి అడుగు ఏంటి?